నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా శాంతులు చేయించాలి, పుట్టిన వెంటనే కూడా శాంతులు చేయించిన తర్వాతనే బిడ్డను చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. నక్షత్ర శాంతి అని చెప్పేసి ఖచ్చితంగా చేయించాలి, అది చేయించకపోతే పర్యవసానాలు మనం చూడాల్సి వస్తుంది అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. సో దీని గురించి మేమేం తెలుసుకోవచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణః పంక్తిం గ్రహాః సూచయంతీహ జన్మ. మనం పూర్వజన్మలో ఏమేమి కర్మలు చేసామో అన్నీ కూడా మనకి ఈ జీవితంలో పుట్టగానే మనకి ఏదైతే జాతకం ఏర్పడుతుందో లగ్న కుండలి, ఆ కుండలితో తెలిసిపోతుంది మనం ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పూర్వజన్మ ఏంటి, ఈ జన్మలో ఎలా ఉంటాము, మన యొక్క లక్షణాలు ఏంది అన్నీ తెలిసిపోతాయి. పూర్వజన్మ గురించి కూడా తెలుసుకోగలం. పూర్వజన్మ అంటే పూర్వజన్మలో మనం ఎలాంటి క్యారెక్టరైజేషన్ లో పుట్టాము, మనం పూర్వజన్మలో మనుష్య జన్మ నుంచి వచ్చామా లేకపోతే జంతు జన్మ నుంచి వచ్చామా, ఏ జన్మల నుంచి వచ్చాము, ఒకవేళ మనుష్య జన్మ నుంచి వస్తే ఎలాంటి కేటగిరీలో నుంచి వచ్చాము, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు. బృహత్ పరాశర హోరాశాస్త్రంలో అష్టమ భావంలో చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. గ్రంథంలో ఉంటుంది బృహత్ పరా హోరాశాస్త్రం. నేను ఏది చెప్పినా సరే భవిష్యత్ తరాలు ఎవరు ఈ వీడియో చూసినా ఈ కంటెంట్ ద్వారా మీరు ఏదైనా కొత్తది నేర్చుకునేటట్టు ఉండాలి, ఏదో రహస్యంగా దాచిపెట్టినట్టు ఉండకూడదు. అందుకే రిఫరెన్స్ అన్ని ఇస్తాను నేను. మనకి ఈ గ్రంథాలు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే జ్ఞానం అనేది ఒక్కడితో ఆగిపోకూడదు, 10 మందికి వెళ్ళాలి. కాబట్టి మీరు ఈ పూర్వజన్మ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే గనక కర్మ విపాక సంహిత అని ఒక గ్రంథం ఉంటుంది, అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ గరుడ పురాణం బాగా చక్కగా చదవాలి, అందులోని పద్మ పురాణం కూడా చదవాలి. పద్మపురాణంలో ఈ పూర్వజన్మకు సంబంధించిన వాసన ఎలా తెలుసుకోవాలనేది కూడా పద్మపురాణంలో కొన్ని ఉంటాయి. అలాగే అగ్ని పురాణంలో కూడా ఉంటుంది. అగ్ని పురాణంలో జ్యోతిష్యానికి సంబంధించిన ఆ విషయాలు ఉంటాయి. అదేవిధంగా రావణ సంహిత కూడా చదవాలి, కశ్యప సంహిత చదవాలి. ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో మనం జాతక ద్వారా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏమవుతున్నాయో అవి బృహత్ పరాశర హోరాశాస్త్రము, అదేవిధంగా ఫలదీపిక, జాతక పారిజాతకము, ప్రశ్న మార్గము అనేటువంటి గ్రంథము, తర్వాత ఇంకా సారావళి, ఇంకా చాలా ఉంటాయి. చాలా చదవాలి. దానికంటే మీలాంటి వాళ్ళు చెప్పింది వింటే మాకు చాలా బెస్ట్. అంటే ఈ కొంతమంది నా వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆస్ట్రాలజీ స్కాలర్స్ కూడా కొంతమంది ఏంటంటే నేను చెప్పిందంతా విని వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా మందికి చెప్తున్నారు కూడా, సంతోషం. ఎందుకోసం అంటే నేను ఒక్కడిని ఎక్కడ చెప్పగలుగుతాను. ఇదిగో నా అపాయింట్మెంట్లు చూస్తే నేను రోజుకి 5 కన్నా ఎక్కువ అపాయింట్మెంట్లు మొత్తం అన్ని ఇంత పెద్ద లిస్టులు ఉన్నాయి. నేను ఎక్కువ మందికి టైం ఇవ్వలేను కదా. నేను నా జీవిత కాలంలో సంవత్సరానికి నేను మాక్సిమం చెప్పగలుగుతా ఒక 1000 మందికి జాతకం చెప్తాను, అంతకుమించి నేను ఎక్కువ మందికి చెప్పలేను సంవత్సరాలు. కాబట్టి వేరే వాళ్ళు అయినా సరే అందరూ విఘ్నులైనటువంటి పండితులు, భవిష్యత్ కాలంలో జ్యోతిష్ శాస్త్ర పండితులు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అందరికి ఉపయోగపడితే, అందరి బాధలు విని వాళ్ళ దుఃఖం వాళ్ళు దూరం అయ్యేటట్టుగా మీరు పరిహారాలు చెప్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనిషి అనేటువంటి వాడు పుట్టుకతోటి ఏంటంటే కర్మఫలంతో పుడతాడు. కర్మఫలం ఉంటేనే మనుష్య జన్మ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు కర్మఫలం లేదు అంటే నీకు మనుష్య జన్మ లేదు. కర్మ అనుభవించడానికే మనుష్య జన్మ. ఇప్పుడు దేవతలు ఎవరికైనా ఒక్కొక్కరు శాపం పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం శాపం పెడతారు అంటే నువ్వు మనిషి అయి పుట్టు అని శాపం పెడతారు వాళ్ళకి. పూర్వకాలంలో ఎవరికైనా శాపాలు పెట్టుకునే శాపాలు ఏముంటాయంటే ఫైనల్గా నువ్వు మనుష్య జన్మ ఎత్తు అంటే. అంటే మనిషి జన్మ అంత హేయమైనటువంటి జన్మ ఇంకోటి లేదు. కానీ మనిషి జన్మ కన్నా ఉత్తమమైన జన్మ ఉంటే ఇంకోటి లేదు. నువ్వు ఎలా దాన్ని సద్వినియోగం చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నిప్పు ఉంది, నువ్వు ఇల్లు కాల్చుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. సో నువ్వు ఇల్లు కాల్చుకుంటావు, వంట చేసుకుంటావు అనేది నీ కర్మ. అది అంతే, నీ కర్మ అనాలి తప్ప నీ బుద్ధి అని చెప్పడానికి లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ కాలం ఎట్లా ఉంది అని అంటే అందరూ ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రదీప్ జోష్ దగ్గర నుంచి అందరం కూడా ఏం చెప్తాం, భగవద్ ధ్యానం చేయండి, భగవత్ సేవ చేయండి అన్నీ చెప్తాం. నేను మొన్న ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళాను, ఒక టెంపుల్ ఉంది, మంచిగా టెంపుల్ కట్టారు. పూజ చేయడానికి పంతులు లేరు, గుడికి అర్చకులు లేరు. వాళ్ళు ఎవరినో నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి అర్చకులను పెట్టుకున్నారు. తీరా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు మంత్రం చదువుతా ఉంటే అన్ని మింగెత్తున్నాడు, ఆ మంత్రాలు సరిగ్గా రావట్లే. అన్ని అది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు, కానీ మంత్రాలు మింగేస్తున్నాడు. అక్షరాలు ఎక్కడ అనుస్వారము, ఉదాత్త, ప్లుతలు ఏమీ లేవు ప్రతి చోట. ఇప్పుడు యజమానస్య గోత్రోద్భవస్య అనాలి, యజమానస్య గోత్రోద్భవస్య, అన్నిటికీ స్యహ అట్లా పలకూడదు, హల్లులు అట్లా పలకూడదు. సో ప్రతిదానికి విసర్గం పెట్టేయడం నాకు బాధ అనిపించింది. బాధ అనిపించిన తర్వాత ఒకసారి నేను
అంతెందుకు, నేను మా అమ్మవారి గుడి కట్టాను, నాకు అమ్మవారి గుడిలో కూడా పూజ చేయడానికి పంతులు దొరకలే. మంచి శ్రీ విద్యోపాసకులు ఎవరైనా వస్తే నేను నెలకు 15,000 ఇస్తారా నాయన, 20,000 ఇస్తాను, రండి మా అమ్మవారి గుడిలో చక్కగా పూజ చేసుకోండి, మీ పిల్లలకి నేనే చదువు చెప్పిస్తాను, ప్రతిరోజు భోజనానికి అన్నీ ఇస్తాను, అవన్నీ ఇచ్చి మీకు 20,000 ఇస్తాను నెలకు అని చెప్పినా దొరకట్లా. ఎందుకు దొరకట్లే? ఎందుకోసం అంటే ఈ ఏదైతే జ్ఞానానికి విలువ ఉంది, కాకపోతే భగవత్ సేవ చేసేటువంటి వాడికి పిల్లనివ్వరు ఎవరు. పౌరోహిత్యం చేస్తున్నట్టు వాడికి పిల్లనివ్వట్ల. ఇప్పుడు నాకు ఒక పిల్లాడు ఉన్నాడు, మొన్న నా క్లయింట్, వాడు MBA కంప్లీట్ చేశాడు. వాళ్ళ భవిష్యత్, వాళ్ళ తాతల తరం నుంచి వాళ్ళు శ్రీరాముడు సేవ చేస్తున్నారు కాబట్టి వాడు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేను దేవుడు సేవ చేసుకుంటా అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి వెళ్ళి ఒంటిమిట్ట రామాలయంలో సేవ చేసుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి పెళ్ళవట్ల. ఎవరు అడిగినా సాఫ్ట్వేరా అని అడుగుతున్నారు. ఏముంది, పిల్లనివ్వట్ల. అంటే కలికాలంలో కలి ఏం చేస్తున్నాడంటే భగవత్ సేవ చేసే వాళ్ళని తొక్కిపెట్టేస్తున్నాడు కలి. అందుకే ఈ మనుష్య జీవితంలో ఇప్పుడు మీరు మానవులై పుట్టారు అని అంటే మీకు ఏదో కర్మ ఫలితం ఉంటుంది. ఆ కర్మ ఫలితం పోవాలి అని అంటే మీరు దైవాన్ని కాపాడాలి, దైవ సాన్నిధ్యాల్ని కాపాడాలి, ఆ దైవ సాన్నిధ్యాల్ని కాపాడేటువంటి అర్చకుల్ని కాపాడాలి, ఆ అర్చకుల్ని కాపాడేటువంటి గోవుల్ని కాపాడాలి. ఇవన్నీ చేయగలుగుతారు. అంటే దేవాలయాలు, గోవులు, అర్చకులు వీళ్ళందరూ ఉంటేనే మీ కర్మ ఫలితాలు మీకు నశిస్తాయి. లేదంటే మీరు కర్మలు అందరూ అనుభవించాల్సిందే. అందుకే పుట్టుకతోటి ఏంటంటే జన్మ నక్షత్ర శాంతి చేయించుకునే పరిస్థితులు ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి. చాలా మంది ఏమంటారంటే కొన్ని నక్షత్రాలకు శాంతి లేదు, చేయించుకోవద్దు అని అంటారు. ఒకటి పుట్టగానే ఏంటంటే వాళ్ళ జాతకం చూడాలి, జాతకర్మ అనుకుంటుంటుంది. ఏ పిల్లవాడు పుట్టిన 11 రోజుల తర్వాత 11 రోజుల నుంచి 21 రోజుల నడుమ జ్యోతిష శాస్త్ర పండితుల దగ్గరికి. ఎందుకోసం అంటే పుట్టుకతోటి పురుడు అనేది ఉంటుంది, జాతాశౌచం ఉంటుంది, అంటే పుట్టుకతో వచ్చిన అశౌచం ఉంటుంది. అది 11 రోజులు కుటుంబం అంతా ఉంటుంది. ఆ 11 రోజుల వరకు జాతకము వెళ్ళి జస్ట్ కనుక్కోవచ్చు ఏంటి ఈ పిల్లవాడు ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ పిల్లవాడిని చూడొచ్చా చూడకూడదా, తల్లి తండ్రి చూడొచ్చా, మేనమామ మేనత్తో చూడొచ్చా చూడకూడదా, ఆ విషయం మాత్రం పుట్టిన వెంటనే పండితుడి నుంచి తెలుసుకోవాలి, సమాచారం తెలుసుకోవాలి. తెలుసుకొని మా పిల్లల్ని చూడడమా చూడకూడదా అనేది నిర్ణయం చేసుకొని 11 రోజుల వరకు అయితే చూడకూడదు. చూడొద్దు అంటే చూడకూడదు. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు, పిల్లలు పుట్టగానే ఫోటో తీస్తారు, ఫోటోలు తీసి అందరికి షేర్ చేస్తారు. ఈ తప్పు ఎప్పుడు చేయకండి. పిల్లలు పుట్టగానే వాళ్ళకి 3 నెలలు వచ్చేంత వరకు వాళ్ళని ఫోటోలు తీయకండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు. వాళ్ళ ఆరా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ఛాయ బయటకు వెళ్ళకూడదు, వాళ్ళ యొక్క చిత్రము బయటకు ఎవరికి దృష్టికి వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నీ ఫోటో ఉంది, నీ ఫోటోని నేను ఇక్కడ పెట్టుకొని నేను తిడతా ఉన్నాను, ఈ ఫోటోనే తిడతా ఉన్నా, ఈ ఫోటో మీద నేను ఊంచాను, నీ మీద నేను ఊమలేదు, కానీ దీని మీద దీనికంతా ఎలాంటి అవహేళన చేయాలని అంతా చేస్తున్నా. ఇది చూసినటువంటి నీకు ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అట్లాగే మనం ఫోటో పంపించిన తర్వాత ఎవరికైనా గిట్టదు, బా వీడికి పిల్లలు పుట్టేశారా, మాకు పిల్లలు పుట్టలేదు. ఎవరైనా గిట్టని వాళ్ళు వాళ్ళ యొక్క చెడు దృష్టి వాళ్ళ కెమెరాలో పడ్డ వాళ్ళ ఫోటో, ఆ ఫోటో మీద దృష్టి పడితే చాలు ఎక్కడున్న ఆరా టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మనిషి రూపము పోలిన రూపము ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి ఆ రూపం మీద నెగిటివ్ పడ్డప్పుడు ఆ నెగిటివ్ అనేది ఎక్కడో ప్రసరణ అవ్వాలి కదా, అదే రూపానికి వెళ్ళి నెగిటివ్ కొడుతుంది. ఆ ఫోటో తీస్తే ఏమైంది, వాళ్ళు నెగిటివ్ వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళ ఫోన్లోనూ వాళ్ళ చూసుకొని వాళ్ళ ఫోన్లో చూసుకుంటే నా బిడ్డకి ఏమవుతుంది అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారు, మీ గోత్రనామాలతో మేము పూజ చేస్తే మీకు బెనిఫిట్స్ అవుతున్నాయి కదా, మీరు అవిస్ ఇవ్వట్లా, మీ గోత్రము మీ పేరు చెప్పుకొని మేము చేస్తున్నాం. మంచి జరుగుతున్నప్పుడు చెడు కూడా జరుగుతుంది కదా. కాబట్టి పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. అందరికీ నేను ఇప్పుడే నాన్ననయ్యాను, నేను అమ్మనయ్యాను అని చెప్పి మీ పిల్లడితోటి ఫోటోలు పెట్టకండి. కనీసం వాళ్ళకి జాతకర్మ తర్వాత నామకరణం అయిపోయేంత వరకు మాత్రం ఆ పని చేయకండి. చేసుకుంటే తర్వాత చేసుకోండి, కానీ చేయకండి. నేనైతే 3 సంవత్సరాల వరకు ఎవరికి ఫోటోలు పెట్టొద్దని చెప్తా. ఎవరైనా కావాలంటే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకోమని చెప్తా. ఇది పెద్ద ఎపిసోడ్, నేను చెప్పేది జాగ్రత్త వినండి, మీరు కూడా జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఎందుకోసం అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఈ 11 రోజుల వరకు ఎలాంటి కొంట పనులు చేయకండి, పిల్లల్ని బాగా చూసుకోండి.
పిల్లలు పుట్టిన వెంటనే ఏం చేయాలి, పుట్టగానే వాళ్ళు ఫస్ట్ క్రై అనేది ఉంటుందో, ఫస్ట్ ఏడుపు ఏదైతే ఉంటుందో, తండ్రి తన యొక్క బంగారు ఉంగరం తీసి తేనెలో అద్ది, ఒక తమలపాకులో తేనె వేసి ఆ తేనె కొంచెం అద్ది బంగారు ఉంగరంతో పిల్లలకి ఫస్ట్ తేనె అంటించాలి. ఫస్ట్ పిల్లవాడికి నోట్లో పెట్టవలసింది తేనె. ఆ తర్వాత మీరు ఆ పాలు ప్రొడక్ట్స్ ఏమిస్తారు అన్ని తర్వాత. ఫస్ట్ కొంచెం ఒక 2 బొట్లు మాత్రమే. అలాగని చెప్పి ప్రతి వాళ్ళు వచ్చి నేను నోట్లో పెడతాను పెట్టకూడదు. ఫస్ట్ తండ్రి తర్వాత తల్లి ఇద్దరే, ఇంకెవ్వరికి అధికారం లేదు. లేదంటే తాత నానమ్మ, ఎవరైనా ఇద్దరు దంపతులు మాత్రమే పెట్టాలి, అందరూ పెట్టకూడదు. పెడితే ఇంక పిల్లవాడి కష్టం. కొంచెమే స్వీట్ టచ్ చేయాలి. పుట్టిన వెంటనే ఎవడైతే మధురం తీసుకుంటాడో వాడి జీవితంలో ఏడువడు. కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. వాళ్ళకి పాలు ఇచ్చినా ఏం చేసినా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి తేనె అద్దాలి. అందుకే పుట్టిన వెంటనే మధురం గనక వస్తే గనక వాళ్ళ జీవితంలో దుఃఖం ఏడువరు, వాళ్ళు మంచిగా ఉంటారు పిల్లలు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత ఈ పుట్టిన తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత ఎవరు చూడాలి ఎవరు చూడకూడదో చూడాలి. తర్వాత చూడని వాళ్ళు చూడకూడదు. తండ్రి చూడొద్దు అంటే చూడకూడదు. తల్లి చూడకూడదు అంటే తల్లి ఏం చేయాలంటే ముసుగు వేసుకొని చూడొచ్చు, ముసుగులో చూడొచ్చు. ఒకవేళ చూడాలి ఆప్యాయతకి ఇది లేదు అన్నప్పుడు భగవంతుడు సంకల్పం చేసుకోవాలి, మేము తప్పకుండా తగిన పరిహార శాంతులు చేసుకుంటాము అని చెప్పి దైవంకి మొక్కుకొని అప్పుడు చూడొచ్చు. దాంట్లో తప్పేం లేదు. 11 రోజుల తర్వాత ఏం చేయాలి, జాతకర్మ అనేది ఉంటుంది. ఈ కర్మ ఈ మధ్య ఎవరు కూడా జాతకర్మ చేయనే చేయరు. ఓన్లీ పురుడు అని అంటారు, వాళ్ళీళ్ళు వస్తారు, బావిలో నీళ్లు తోడతారు, ఏదో పని చేస్తారు, అంతా పురుడు అయిపోయింది అని అనుకుంటారు. తప్పదు. 11 రోజుల తర్వాత పురుడు చేయాల్సింది అంతా చేసిన తర్వాత 12వ రోజు కానీ 15 రోజు కానీ, 15వ రోజు అయితే మంచిది. 15, 16, 17, 18 ఈ ఏ రోజుల్లో అయినా సరే జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికైనా వెళ్ళాలి, పండితుడినైనా పిలిపించాలి. వీడి జాతకం రాయించాలి. జాతకం మీద స్వస్తిక్ ఓము స్వస్తిక్ పెట్టించి పండితుడికి ఇంత బట్టలు, జ్యోతిష్ శాస్త్ర పండితుడికి బట్టలు, తర్వాత అరటి పండ్లు ఏవైతే ఉంటాయో తమలపాకు తాంబూలం మొత్తం కూడా ఇచ్చి దాంట్లో దక్షిణ ఇచ్చి మా అబ్బాయి జాతకం చెప్పండి అని చెప్పించుకోవాలి. అప్పుడు ఆయన జాతకం రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆయన జాతకం చూసి ఈ పలానా పిల్లవాడు ఈ నక్షత్రంలోను ఈ పాదంలోను ఈ లగ్నంలోను పుట్టాడు, వీడి జీవితంలో ఈ దశలు వస్తాయి, ఏ దశల్లో ఎలా ఉండబోతుంది, వీడు ఏ చదువులు నేర్చుకుంటాడు, ఏ సమయంలో తండ్రికి అరిష్టము, సమయంలో తల్లికి అరిష్టము, తండ్రికి ఎప్పుడు రాజయోగం వస్తుంది, తాతకి వీడి వల్ల కలిగే లాభాలు ఏంటి అన్నీ చెప్పాలి. దీంట్లో అందరూ వస్తారు, మేనమామ వస్తారు, మేనత్త వస్తారు, తండ్రి వస్తాడు, తాత వస్తుంది, అమ్మమ్మ వస్తారు, నానమ్మ వస్తారు. ఒక్కడు పుట్టాడు అంటే వాడి పుట్టుకతోటి ఇంతమంది కూడా ఆధారం ఉంటుంది, లింక్ ఉంటుంది, కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక్కడి పుట్టుకకి వీళ్ళందరికీ లింక్ ఉంటుంది. అది కొంతమంది పుట్టగానే మేనమామ టఫాలని లేచిపోతాడు. అది సో మేనమామ మేనత్తలు అందరూ ఉంటారు, అందరూ వచ్చి కూర్చొని వాడి జాతకం వినాలి. అండ్ జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా విచక్షణతో చెప్పాలి. ఏది ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు. మేనమామ గండము, వీడు బతుకుంటే మేనమామ పోతాయంటే ఇక వీడి మీద వైరం చూసుకుంటాడు. సో అలా కొంచెం తెలివితేటలున్న జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూర్చొని చెప్పించుకోవాలి. ఇది 21 రోజుల వరకు. ఇప్పుడే నామకరణ నిర్ణయం కూడా జరిగిపోవాలి. ఏం పేరు పెట్టాలి అనేది కూడా నిర్ణయం జరగాలి. 3 పేర్లు పెట్టాలి, గుప్తనామం, వ్యవహారనామము, తర్వాత జన్మనామం. జన్మనామం ఏమో జన్మ నక్షత్రరీత్యా పెట్టాలి. ఇప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టారు, 1వ పాదంలో పుట్టాడు, నా నీ నూనె అనురాధ అంటే 1వ పాదంలో పుడితే నా అనక్షరం, నా అంటే నాగేశ్వరు లేదంటే నారదుడో ఏదో ఒకటి పేరు పెట్టాలి. జన్మనామం నా అనక్షరం మీద జన్మనామం. మళ్ళీ వ్యవహారనామము జన్మనామంతో పెట్టకూడదు, అంటే ఒకేటి ఉండకూడదు. జన్మ నక్షత్రం మీదనే వ్యవహారనామం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. దాని నుంచి సంపత్తార కానీ అంటే ద్వితీయ తార కానీ లేదంటే సాధన తార కానీ లేదంటే మిత్రతార కానీ పరమమిత్ర తార కానీ ఈ 4 తారలకే పేర్లు పెట్టాలి. అంటే జన్మ నక్షత్రము నుంచి 2వ నక్షత్రము, తర్వాత 4వ నక్షత్రము, తర్వాత 6వ నక్షత్రము, 8వ నక్షత్రం, 9వ నక్షత్రం ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాలలో నుంచే పేరు సెలెక్ట్ చేసుకోవాలి. వ్యవహారిక నామం అంటే రెగ్యులర్ గా మనం అందరూ పిలిచే పేరు. లేదంటే జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంది ఆ గ్రహానికి సంబంధించిన పేరు, ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రం నుంచి పేరు తీసుకోవాలి. ఏది పడితే అది పెట్టడానికి అయితే లేదు. ఇది వ్యవహార నామం.
ఇంకోటి గుప్తనామం ఉంటుంది. గుప్తనామం ఏంటంటే ఎవరికైతే వాళ్ళ ఇష్టదైవం ఏంటుందో ఇష్టదైవంతో పేరు పెట్టుకోవచ్చు. ఇష్టదైవంతో ఆ పేరు పెట్టుకోవాలి. ఆ పేరు తల్లి తండ్రి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఆ పేరు గుప్తనామం ఆ పిల్లవాడికి 14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ గుప్తనామం ఆ పిల్లవాడికి చెప్పాలి. లేదంటే ఆ పిల్లవాడి కొంచెం విద్యాభ్యాసం నేర్చుకుంటుండగా, ఒరే నీ గుప్తనామం ఇది, నువ్వు ఎవరికి ఈ పేరు చెప్పకూడదు, ఈ గుప్తనామము మన వంశస్థులకు తప్ప, అంటే మీ తాతకి మీ నాన్నమ్మకి నాకు మీ అమ్మకి నీకు తప్ప ఇంకెవరికి ఈ పేరు తెలియదు. ఎందుకోసం అంటే పూర్వకాలంలో వీల్నామాలు రాసాడు. ఇప్పుడంటే అడ్వకేట్లు అన్నీ ఉన్నారు. పూర్వకాలంలో వీల్నామాలు రాసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన కొన్ని రహస్యాలు రాసేవాళ్ళు. ఆ రహస్యాలు గుప్తనామంతో రాయాలి వాళ్ళకి ఏదైనా మెసేజ్ రాసేది. సో కోడింగ్, ఒక కైండ్ ఆఫ్ కోడింగ్ అనమాట, సీక్రెట్ కోడింగ్ అనమాట. అట్లా గుప్తనామం పెట్టుకోవాలి అనేది పద్ధతులు. ఇప్పుడు దాంతో అవసరం లేదు, కానీ ఉంటే మంచిది. సో ఈ 3 పేర్లు పెట్టుకోవాలి. నామకరణం అప్పుడు ఏం చేయాలంటే ఇవి బంగారు ఉంగరం తోటి వెండి ప్లేట్లో బియ్యం వేసి, లేదంటే రాగులు, లేదంటే జొన్నలు, మీరు ఏ ఆహారం తింటారో ఆ ఆహారము ధాన్యం వేసి ఆ ధాన్యం లోపల వీళ్ళ పేరు రాయాలి. పేరు రాసి అప్పుడు వీళ్ళకి కుడి చెవులో వాళ్ళ పేరు 3 సార్లు పలకాలి. మొదలు ఓంకారం పలకాలి, తర్వాత నారాయణ స్మరణ పలకాలి, ఆ తర్వాత పేరు పలకాలి. ఇవన్నీ కూడా పద్ధతులు. ఇవన్నీ కూడా జన్మ నక్షత్ర శాంతి విషయంలో వచ్చేసి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రము లోపల కొన్ని నక్షత్రాలు మాత్రం శాంతి నక్షత్రాలు. కానీ నేనేం చెప్తాను అనంటే, మీరు జాతకర్మ చేయించుకునేటప్పుడే శాంతి కర్మ కూడా చేయించేసేయండి. ఏ నక్షత్రంలో పుట్టినా భగవత్ సేవ చేయడంలో తప్పేముంది. కాకపోతే ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం, మూల నక్షత్రం ఇవి కొంచెం పెద్ద నక్షత్రాలు, భరణి నక్షత్రం. అయితే పుట్టుకతోటి కూడా జన్మ నక్షత్ర శాంతితో పాటు బాలారిష్టాలు కూడా ఉంటాయి పిల్లలకి. పుట్టుకతో 5 సంవత్సరాల వరకు పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి. అందులోపల ప్రధానంగా పుట్టుకతో 18 నెలల వరకు బాలారిష్టం ఉంటుంది. 18 నెలల వరకు వీళ్ళకి మాటలు అన్ని రావాలి. 18 నెలలకు వీళ్ళు నడవాలి. నడవలేదు అంటే వీళ్ళకి బాలారిష్టం ఉందని అర్థం. మాట్లాడలేదు అంటే బాలారిష్టం గట్టిగా ఉందని అర్థం. సో ఏ పిల్లలకైతే పుట్టిన 18 నెలల వరకు మాటలు రాలేదు, సరిగ్గా నడక రాలేదు అంటే ఇంక వాళ్ళు తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడికి నాడీ శాస్త్రం, నాడీ జ్ఞానం ఉండాలి. నాడీ జ్ఞానం ఉండాలి. తర్వాత మర్మశాస్త్రం కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మొన్న నా దగ్గరికి వచ్చారు ఒకళ్ళు. వచ్చి రాగానే జాతకం చూశాను. జాతకం చూడగానే మీ పిల్లాన్ని పట్టుకరండి అన్న. పట్టుకొచ్చి జాతకం చూసా, వాడి పల్స్ చూసా, ప్యాంట్ ఇప్పండి అని చెప్పా వాడి పిల్లలు. వాడు ప్యాంట్ ఎందుకు ఇప్పాలి అని అంటే, మీరు ఇప్పండి నేను చెప్తా కదా అని ప్యాంట్ ఇప్పి చూస్తే వాడి కాళ్ళు వంకర ఉన్నాయి, వంకర కాళ్ళు. ఇది పరిస్థితి. ఇది మీకు అర్థమైందంటే తెలియదు గురుగారు మాకంటే, మీరు మళ్ళీ చైల్డ్ ఎవరైతే ఆర్థోపెడిషన్ ఎవరైనా కలవండి, వీడికి మసాజ్ అంతా చేయాలి, ఇప్పుడైతే కార్టిలేజ్ బోన్స్ కాబట్టి సెట్ అవుతాయని చెప్పాను అనమాట. సో పిల్లలకి అవయవ లక్షణాలు అన్నీ కూడా చూడాలి. అందుకే జ్యోతిష్ శాస్త్ర పండితుడికి సాముద్రిక లక్షణం తెలిసి ఉండాలి. సాముద్రిక లక్షణం అంటే శరీర రచనా శాస్త్రం తెలిసి ఉండాలి. నాడీ వ్యవస్థ తెలియాలి. అందుకే ఇటు మనిషిని చూడగానే స్కాన్ చేయగలగాలి. జ్యోతిష్య పండితుడికి ఎట్లా ఉండాలంటే, మనిషిని చూసి 5 రకాల శరీరాలను పసిగట్టగలగాలి. వీడి ఆనంద శరీరం ఎలా ఉంది, ప్రాణ శరీరం ఎలా ఉంది, అన్నమయ కోశం ఎలా ఉంది, ప్రాణమయ కోశం ఎలా ఉంది, మనోమయ కోశం ఎలా ఉంది, విజ్ఞానమయ కోశం ఎంత ఉంది. పంచకోశాలు కంటితో పసిగట్టాలి. 10 సెకండ్లో పసిగట్టగలగాలి. అలా పసిగట్టగలిగితేనే వాడు నిజమైన జ్యోతిష్ శాస్త్ర పండితుడు. బృహత్ సంహిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణాలు ఇవన్నీ చెప్తారు, అవి ఫాలో అవ్వాలి. అలా నేను వీడి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, రేపు భవిష్యత్తులో మీరు జ్యోతిష్ శాస్త్ర పండితుని సెలెక్ట్ చేసి చేయాలి అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంత జ్ఞానం ఉండాలి ఆ జ్యోతిష పండితుల దగ్గర. భవిష్యత్తులో మీరు ఎవరైనా ఈ వీడియో చూసి జ్యోతిష్యం నేర్చుకుందాం అనుకున్నా, బృహత్ సంహితలో మొట్టమొదటి అధ్యాయం లోపల సంవత్సర లక్షణాధ్యాయం అని ఉంటుంది. ఆ లక్షణాధ్యాయంలో ఉండే లక్షణాలన్నీ మీ దగ్గర ఉండాలి. ఉంటేనే మీరు పరిపూర్ణమైన దైవజ్ఞుడు, లేకపోతే కాదు. కనీసం దాంట్లో 60% ఉన్నా చాలు. 100% ఉండడం కొంచెం కష్టమే, కానీ ఈ కాలంలో కనీసం 60 to 80% అన్నా ఉండాలి. అందుకే పిల్లాడు పుట్టాడు అంటే 1 లక్ష తీసి పక్కన పెట్టాలి, 1 లక్ష రూపాయలు తీసి పక్కన పెట్టాలి. దేనికి 1 లక్ష రూపాయలు అంటే పార్టీ ఇవ్వడానికో, కోడింగ్ కొయ్యడానికో, మేకను కొయ్యడానికి కాదు. 1 లక్ష రూపాయలు ఒక దేవాలయానికి, ఒక అర్చకుడికి, ఆ పిల్లాడికి ప్రొటెక్షన్, లైఫ్ టైం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఏదైతే ఒక యాగం ఏదైతే చెయ్యాలో దానికి 1 లక్ష తీసి పెట్టుకోవాలి. పిల్లవాడు పుట్టగానే చేయవలసింది దానం. గోదానము, భూదానము, సువర్ణదానము,
ఏ పిల్లవాడు పుట్టినా, అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా తప్పకుండా ఈ పూజలు చేయించుకోవాలి. చేయిస్తే మంచిదే కదా, దాంట్లో నష్టం ఏముంది? మా పిల్లవాడికి నక్షత్ర శాంతి పడలేదండి మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటారు. అది మీ వెర్రితనం. మీ పిల్లాడు పుట్టాడు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు, దైవానికి ఖర్చు పెట్టు, యాగం చెయ్యు, మంచిదే కదా. దైవ పూజ చేయడంలో తప్పేముంది? అంటే శాంతి పడ్డదని నీకు నెగిటివ్ చెప్తేనే చేస్తావా, లేకపోతే చెయ్యవా? సో నెగిటివ్ ఉంటాయి, దాదాపు ఒక 12 నక్షత్రాలు నెగిటివ్ నక్షత్రాలు ఉంటాయి. మిగతా నక్షత్రాలు ఇంకో 10-15 నక్షత్రాలు నెగిటివ్ ఉండవు. కాకపోతే చేస్తే మంచిది అని చెప్తాను నేనైతే. లైఫ్ టైం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఎందుకోసం అంటే జాతకంలో చంద్రుడు బాగా లేకపోవచ్చు, వాడికేం తెలుసు? వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు పంచాంగం వరకే వాళ్ళు చూడగలుగుతారు. మా పిల్లాడు పుట్టాడు నక్షత్రం పడింది అని అంటే ఆ నక్షత్రానికి సంబంధించి చాటు తీస్తాడు. మీ పిల్లాడు చిత్తా నక్షత్రంలో పుట్టాడండి, శాంతులు ఏం లేవండి అని అంటారు. మరి చిత్తా నక్షత్రంలో చనిపోతే శాంతి ఉంటుంది తెలుసా? ద్విపాద నక్షత్రం శాంతి ఉంటుంది. మరి చిత్తా నక్షత్రంలో పుట్టినప్పుడు శాంతి లేదు అని అంటే ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు అష్టమంలో రాహు పడ్డాడు ఒకవేళ. ఇప్పుడు ఇందాక మనం కాలసర్ప దోషం గురించి చెప్పుకున్నాం, ఆ వీడియో కూడా చూడండి మీరు. సో అట్లా రాహుకేతు దోషం ఉంది, చంద్రబలం లేదు, ఏం చేస్తాం? వాడికి తెలియదు. ఇప్పుడు అమావాస్యకు ముందు పుట్టాడు, చంద్రబల దోషం ఉన్నట్టు. ఇప్పుడు సెప్టెంబర్ 7 నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 2025 సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి మొదలు సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యలో ఎవరు పుడతారో వాళ్ళందరూ కూడా బాలారిష్టంతో పుట్టిన వాళ్ళు. వాళ్ళందరూ గ్రహణ భేదలో పుడతారు. గ్రహణము ఒక గ్రహణం అయినప్పటి నుంచి ఇంకో గ్రహణం అయ్యేంత వరకు, అంటే చంద్రగ్రహణం అయితే సూర్యగ్రహణం అయ్యేంత వరకు మధ్యలో ఎవరు పుడతారో వాళ్ళందరూ గ్రహణ భేదతో పుట్టిన వాళ్ళే. ఇది ఎంతమంది తెలుసు? చాలా మంది తెలియదు. అందరికీ అందరంత పాండిత్యం పొందాల్సిన అవసరం లేదు కదా, తెలియదు కదా. సో కొంతమంది పంచాంగం వరకే పండితులు అవుతారు, పంచాంగ పండితులే ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే మీ ఇంట్లో వంశాంకురం పుట్టింది అని అంటే ఒక దేవాలయానికి వెళ్ళండి. మీ తోచినట్టుగా ఒక 25, నేను 1,00,000 అని చెప్తున్నాను కానీ 25,000 మీ స్తోమత తగ్గట్టుగా వెళ్ళాలి. ఒక చిన్న యాగం చేయించాలి, రుద్రాభిషేకము చేయించి నక్షత్ర శాంతి అంటే నక్షత్రానికి సంబంధించిన 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. కృతికా నక్షత్రం మొదలు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలతో స్వాకారం ఇవ్వడము. నవగ్రహ మంత్రాలు ఏంటంటే అధిదేవత ప్రత్యయదేవత సమేత నవగ్రహ శాంతి, నవగ్రహ మంత్రాలు చదివి హవిస్ ఇవ్వడము. అట్లాగే గాయత్రి మంత్రాలు అన్నీ కూడా చదివి హవిస్ ఇవ్వడం చేసి పిల్లవాడికి రక్షణ ఇవ్వడము. ఇంత ఏదైతే యజ్ఞ తిలకం ఏదైతే పిల్లవాడికి ఇక్కడ పెట్టడము, తర్వాత కంఠానికి, తర్వాత నుదురికి, నాభికి, 2 భుజాలకు, సో పిల్లవాడికి అది పెట్టేసిస్తే మంచిది. సో ఇదైతే తప్పకుండా చేయించుకోవాలి. ఒక వంశాంకురం పుట్టారు అంటే దేవస్థానంలో మీ యొక్క కర్మ ఫలితమైనటువంటి ధనము అన్నదానం రూపంలోనూ యజ్ఞ రూపంలోనూ వెళ్లాల్సిందే. అలా వెళితే ప్రతి ఒక్క కారణ సంబంధం ఉండదు. ఒక శుభకార్యం చేసావు, ఒక అగ్నికార్యం చేసావు, ఒక దేవకర్మ చేసావు, దాని ఫలితం గ్యారంటీకి ఉంటుంది కదా. సో నేను ఎందుకు చేయాలని పిసినాడితనం చేసుకుంటే పోరా వెర్రోడా అంటారు. దేవుడి దగ్గర పిసినాడితనం చేయకూడదు. నువ్వు ఎంత పిసినాడితనం చేసినా పోయే టైంలో ఎక్కడ ఎట్లా పోవాలో ఎగురుతానే ఉంటాయి. మనం ఎంతమందిని చూస్తున్నాం. పిల్లికి కూడా బిచ్చం వేయడు, ఎవడికి ₹1 ఇవ్వడు. వాడి డబ్బులు మొన్న చెప్పాను కదా ఒక కథ జరిగిందని. వాడు బాగా శ్రీమంతులు, వాడు చిన్న యాక్సిడెంట్ చేశాడు అంతే, మొత్తం వాడి ఆస్తి అంతా వాడు యాక్సిడెంట్ చేశాడు. వాడు ఏం చంపలేదు, చేయలేదు, ఏం జరగలే, చూడకుండా వచ్చాడు అంతే. వాడికి సంబంధించిన ఎంప్లాయ్ ఏం చేశాడు, మొత్తం సార్ గురుగారు మీరు వేసేసారు, చచ్చిపోయాడు, పోలీసులు మీ గురించి వెతుకుతున్నారు అని చెప్పి వాడి ఆస్తి అంతా వీడి పేరు మీద రాయించుకొని వాడి మబ్బై పెట్టి తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో పడేశాడు వాడిని. సో నీ గనక రాసిపెట్టి లేకపోతే అది వేసుకొని పోతుంది అంతే. దైవమే కాపాడాలి తప్ప ఇంకా ఎవరు కాపాడరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జన్మ నక్షత్ర శాంతి అంటే ఇది. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా జాతకర్మ చేయించాల్సిందే. జాతకర్మతో నామకరణం తెలుసుకొని నామకరణం చేయాలి. ఇది చేయకుండా ఏ పిల్లాడిని వదలకండి. మీ వంశాంకురం గట్టిగా ఉండాలి. మీ వంశంలో ఎందుకు వచ్చాడు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పూర్వజన్మలో నువ్వు ఎవరినో ఇబ్బంది పెట్టావు, వాడిని కొడుకై కూడా పుడతాడు. వాడిని నిన్ను ఎంత ఏడిపియాలో అంత ఏడిపిస్తాడు. ఎందుకోసం అంటే రుణానుబంధంతో పిల్లలు పుడతారు. నీకు పుట్టిన పిల్లవాడి వల్ల నీకు దుఃఖం ఉంటుందా, సుఖం ఉంటుందా? ఆ పిల్లవాడితో నువ్వు ఉంటావా, ఉండవా? వాడు నీతోటి పెరుగుతాడా, నీ మేనమామ దగ్గర పెరుగుతాడా, గురువు దగ్గర పెరగాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అట్లే పెంచుకుంటే అంతే ఉంటుంది. ఓకే.
సో ప్రతి ఒక్కరికి కూడా నక్షత్ర శాంతి అనేది చేయాలి. అంటే దోషం ఉన్న నక్షత్రంలో పుడితేనే శాంతి అని అనుకోవడం కాదు. ప్రతి నక్షత్రంలోనూ కూడా చేయించినట్లయితే వాళ్ళకి లైఫ్ టైం ప్రొటెక్షన్ మీరు అన్నట్టుగా ఉంటుంది. ఉంటుంది. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే.